జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా 10వ తరగతి విద్యార్థులు ప్రస్తుతం ఈ తరగతి మన ఆంగ్ల ఉపాధ్యాయుడు చెల్లి సంస్థ అధ్యక్షుడు సిద్ధిరావు సార్ గారి తరగతి వారి ఆహ్వానం మేరకు నేను వచ్చి మీకు కొన్ని సామాజిక అంశాలు తెలియజేయడానికి వచ్చాను. ఈరోజు జూలై 11 అనగానే మనకు 2 అంశాలు గుర్తొస్తాయి. ఒకటి ప్రపంచ జనాభా దినోత్సవం, ఇంకొకటి మన తెలంగాణ నీటిపారుదల పితామహుడు అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి జయంతి. ఆయన తెలంగాణ నీటిపారుదల పితామహుడుగా పిలుస్తారు. సర్ ఆర్థర్ కాటన్తో కూడా పోలుస్తారు. ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివింది ఆయన. మనం 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం మన అలీ నవాజ్ జంగ్ బహదూర్ జూలై 11 వారి జయంతిని హైదరాబాద్ ఎర్రమంజిల్లో జలసౌధలో ఆయన జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించి జయంతి ఉత్సవాలు నిర్వహించింది. 2014 నుంచి ఈనాటి వరకు జూలై 11 ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఆయన జయంతిని తెలంగాణ ఇంజనీర్స్ డేగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్లో కూడా నిర్వహిస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆయన చరిత్రలోకి వెళితే మనకు అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు 1877 జూలై 11 హైదరాబాద్లో జన్మించి 1949 డిసెంబర్ 6న మరణించారు. ఆయన హైదరాబాద్లో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఈయన అసలు పేరు ఏంటంటే మీర్ అలీ అహ్మద్. ఆయనకు అలీ నవాజ్ జంగ్ బహదూర్ అనేది మారు పేరు, ఇంకొక పేరు. ఆయన కీర్తికి ప్రశంసిస్తూ ఆ పేరు ఇవ్వడం జరిగింది. వారి తండ్రి గారు మీర్ వాహిద్ అహ్మద్. అప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్ రాజ్యంలో నిజాం కాలంలో వాళ్ళ నాయన మన భారతదేశ ప్రభుత్వానికి ఈ నైజాం రాజ్యానికి మధ్య ఉత్తర్వులు రాసే ఒక దఫే ముల్కీ అంటారు ఉర్దూలో, ఆ ఉత్తర్వుల అధికారిగా ఉన్నాడు. ఆయన హైదరాబాద్లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివిండు. తర్వాత నిజాం కాలేజీలో చదివి అప్పుడు నైజాం ప్రభుత్వం ఆయన కొంత ఆర్థిక సాయం స్కాలర్షిప్ ఇస్తే ఇంగ్లాండ్ వెళ్ళి రాయల్ కూపర్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ విద్యను అభ్యసించి మళ్ళీ ఎక్కడికి మన హైదరాబాద్ తెలంగాణ రాజ్యానికి ఇచ్చేసినాక అప్పుడున్న తెలంగాణ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన చీఫ్ ఇంజనీర్గా నియమిస్తాడు. ఆయన చీఫ్ ఇంజనీర్ అయిన తర్వాత హైదరాబాద్లో ఎన్నో భవనాలను నిర్మించారు. మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూడండి, ఎన్నో ప్రాజెక్టులను కూడా నిర్మించాడు మన హైదరాబాద్ రాజ్యంలో. ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూసేది ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఉంది, పెద్ద రాతి కట్టడం, ఉన్నత చదువులు చదువుతారు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, అది ఆయన డిజైన్ చేసిండు. తర్వాత ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, అది ఆయన నిర్మాణం డిజైన్. తర్వాత మనం జూబ్లీ హిల్స్ బిల్డింగ్ ఉంది, అది కూడా ఆయన నిర్మాణమే. తర్వాత మనం ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ కట్టిండు, అది కూడా ఆయన నిర్మాణమే. తర్వాత హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, మూసీ నదికి వరదలు వస్తే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనే చెరువులను కట్టి ఆ నీటిని చెరువులోకి మలిపి వరదలను నివారించింది. ఇప్పుడు మీరు వెళ్తారు ట్యాంక్ బండ్, అదన్నీ హిమాయత్ సాగరే, మీరు వెళ్తారు కదా, అవన్నీ ఆయన ఆ రోజుల్లో కట్టిన చెరువులు. ఇవే కాకుండా మన మొత్తం అప్పుడు నిజాం కాలంలో ఎన్నో ప్రాజెక్టులు, ఖమ్మంలో వైరా మానేర్ ప్రాజెక్టు, నిజామాబాద్లో నిజాం సాగర్ అలీ సాగర్ ప్రాజెక్టు, మన మహబూబ్నగర్లో మీరు చూడొచ్చు కోయిల్ సాగర్ ఆ ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, అచ్చంపేట అవుతూ అవన్నీ ఆయన డిజైన్ చేసినవి. ఎవరు? అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు. కనుక అప్పటి మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నెహ్రూ ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఈయన నీటిపారుదల పల్లింపుల సంఘానికి అధ్యక్షుడిగా పెట్టి గౌరవించింది. కనుక ఆయన ఇంజనీరింగ్లో అంత ప్రతిభావంతుడు కనుకనే ఆయన జయంతిని మనం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ ఇంజనీర్స్ డేగా జూలై 11ను ప్రకటించి నిర్వహిస్తుంది. కనుక మీరు కూడా భవిష్యత్తులో మంచి విద్యార్థులు, మీరు కూడా మంచిగా చదువుకొని ఇంజనీరింగ్ చదువులు చదివి మీరు కూడా మన దేశ నదులు వృధాగా పారుతున్న నదులకు ఆనకట్టలు కట్టి నీటి నిల్వ చేసి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి మంచి మీరు కూడా మన దేశానికి కీర్తి పరిస్థితులు తీసుకురావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.